ప్రేమలో పడటం ఎవరికైనా సహజమే, కానీ అంతకన్నా విలువైనది నీ జీవితం. నా బలం నువ్వే అని ఇన్నాళ్ళుగానో తెలుసు నాకు, కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నా బలహీనత కూడా నువ్వే అని. బాధని భరిస్తే బంధం బానిస అవుతుంది, వద్దని వదిలేస్తే అంటే కాలక్షేపమే కరువవుతుంది. ఈ రోజుల్లో మనం ఎవరి కోసమైతే ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉంటామో వాళ్ళు వేరే వారిని సంతోషంగా ఉంచడంలో బిజీ అయిపోతున్నారు. ఒక బంధాన్ని కొనసాగించేందుకు 1000 కారణాలు ఉన్నప్పుడు ఒక చిన్న కారణం వల్ల అదే బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోకండి. సున్నితంగా ఉండే అబ్బాయిలు మీ జీవితంలోకి వస్తే వదులుకోకండి, ఎందుకంటే వారు మాత్రం మీ ఫీలింగ్స్తో ఆడుకోరు. అనుకోకుండా పరిచయమైన వారితోనే తెంచుకోలేని అనుబంధం ఏర్పడుతుంది. మనం ఎవరికైతే ఎక్కువ విలువనిస్తామో వారి దృష్టిలో మనం చాలా చులకనగా కనిపిస్తాము. గాయం ప్రతి ఒక్కరి గుండెలో మంటని రేపుతుంది. కొందరు దాన్ని కన్నీళ్ళ రూపంలో చూపిస్తే మరికొందరు చిరునవ్వు రూపంలో దాచుతారు. ప్రేమ ఏడిపించినంతగా ఈ ప్రపంచంలో ఏది ఏడిపించదు, అయినా ఆ ప్రేమనే ప్రేమిస్తాం. ఎందుకో మరి. నా జీవితం ఏంటో నాకే అర్థమవడం లేదు. ఒక గాయం మానేలోపే మరో గాయం అవుతుంది. ఇష్టం ఉన్నట్లు ఎవరితోనూ నటించకండి. స్మరించుకుంటున్నా నువ్వు నాతో ఉన్న గతాన్ని, సహిస్తున్నా నువ్వు నాతో లేని యథార్థాన్ని. భరించగలనా నువ్వు శాశ్వతంగా దూరమైన భవిష్యత్తుని? కొన్ని బాధలు ఎలా ఉంటాయి అంటే ఎవరికీ చెప్పుకోలేము, ఎవరి ముందు బాధపడలేము, ఒంటరిగా ఏడవడం ఒక్కటే చేయగలం. క్షమించే గుణం లేనప్పుడు స్నేహం కానీ బంధం కానీ ఎక్కువ రోజులు తోడు రావు. నాకు ఒంటరిగా ఉండటమే ఇష్టం, ఎందుకంటే నకిలీ ప్రేమను చూపించే మనుషుల మధ్య జీవించడం కంటే ఒంటరిగా ఉండటమే మంచిది. మనం ఇష్టపడే వాళ్ళతో ఉండే కంటే మనల్ని ఇష్టపడే వాళ్ళతో ఉంటే మన లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. లాట్స్ ఆఫ్ లవ్. వాయిస్ ఆఫ్ సిమ్లా.